ముస్లిం మహిళల భరణంపై కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. విడాకులు పొందిన ముస్లిం మహిళలకు భరణం పొందే హక్కు ఉందని తీర్పు చెప్పింది అత్యున్నత ధర్మాసనం. మతాలకు సంబంధం లేకుండా సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న ఏ మహిళకైనా భరణం తీసుకునే హక్కు ఉందని తెలిపారు జస్టిస్ నాగరత్న, అగస్టిస్ జార్జ్ మసితో కూడిన బెంచ్. ప్రతి నెల బాధిత మహిళకు 10,000 రూపాయలు ఇవ్వాలని పిటిషనర్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం ఇవ్వాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిటిషనర్. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మతాలకు అతీతంగా విడాకులు తీసుకున్న ఏ మహిళ అయినా తన భర్త నుంచి భరణం పొందే హక్కు ఉంటుందంటూ కూడా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. సో గతంలో 2017లో ఇటు హైదరాబాద్లో ఒక ముస్లిం వ్యక్తి అబ్దుల్ సమద్ అనే వ్యక్తి తన భర్త నుంచి ముస్లిం పర్సనల్ లా ప్రకారం తను విడాకులు తీసుకున్నాడు. సో ఆ తర్వాత అతను ఫ్యామిలీ కోర్టు అప్పుడు ఇచ్చింది ఏంటంటే తన భార్యకి నెల 20,000 రూపాయలు తను భరణం ఇవ్వాలంటూ కూడా అతనికి ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. సో దాన్ని అతను ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళాడు. సో తెలంగాణ హైకోర్టు దాన్ని సవరిస్తూ ప్రతి నెల 10,000 రూపాయలు భరణం ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు అతన్ని ఆదేశించింది. సో దాన్ని కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఛాలెంజ్ చేస్తూ అతను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. సో సుప్రీంకోర్టులో అతను ఏం వేశాడంటే ఇటు ముస్లిం పర్సనల్ లా ప్రకారం నేను 2017లో అప్పట్లో నేను విడాకులు తీసుకున్నా కాబట్టి సో ముస్లిం పర్సనల్ లాలో ఎక్కడా కూడా భరణం చెల్లించాలంటూ లేదంటూ కూడా అతను సుప్రీంకోర్టులో దీనిపైన హైకోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశారు. సో దానిపైన విచారణ చేసిన ఇటు సుప్రీంకోర్టు ఈరోజు ఇది సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం ఇది కేవలం ఇదొక సెక్యులర్ ప్రొవిజన్ కాబట్టి కేవలం ఒక హిందూ మహిళను వేరే మహిళను అని కాకుండా ఇది ఒక సెక్యులర్ ప్రొవిజన్. ఏ మతానికి చెందిన మహిళ అయినా తాను విడాకులు పొందితే తప్పకుండా తాను భరణం పొందే హక్కు ఉంటుంది కాబట్టి సో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైనా ఉంటుందో సో దాన్ని ఏకీభవిస్తూ ఇతను వేసిన పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు దీన్ని డిస్మిస్ చేస్తూ ఈ రోజు తీర్పు ఇచ్చింది. సో గతంలోనే 2 times విచారణ చేసిన సుప్రీంకోర్టు దీన్ని హోల్డ్ లో రిజర్వ్ లో పెట్టింది. సో ఈ రోజు దీనిపైన తీర్పు ప్రకటించింది. సో ఒకవేళ అటు ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు తీసుకున్నా సరే భరణం మాత్రం ఇటు సిఆర్పిసి 125 సెక్షన్ 125 ప్రకారం పక్కా ఇవ్వాల్సిందేనంటూ కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. సో దీనిలో జస్టిస్ నాగరత్న అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసి అనే ఇద్దరితో కూడిన బెంచ్ ఈ రోజు తీర్పునిచ్చింది. సో ఇది కేవలం ఇప్పుడు చెప్పిందే కాదు, గతంలో కూడా ఇచ్చిన తీర్పుల్లో కూడా ఇది ఉంది. 2023లో ఒక తీర్పు ఇచ్చాం, 2019లో కూడా సేమ్ ఇలాంటిదే తీర్పు ఇచ్చాము. సో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనే ఏకీభవించింది సుప్రీంకోర్టు. గతంలో కూడా ఇది ఉంది. సో ఒకవేళ మీరు ముస్లిం పర్సనల్ లా ప్రకారం తీసుకున్నా కూడా భరణం మాత్రం పక్కాగా చెల్లించాల్సిందేనంటూ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది. యశోద.